నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, జగన్మాతగా చతుర్దశ భువనాల్లో కన్నతల్లిగా అలరారే మహాశక్తి స్వరూపిణి, ఆది పరాశక్తి కాలానుసారంగా సమయానుకూలంగా ఈ భువిపై అనేక రూపాల్లో అనేక ప్రాంతాల్లో అవతరించింది. దుర్గా, చాముండి, గౌరీ, వాణి, కాళీ, పార్వతి, హైమావతి ఇలా ఎన్నో పేర్లతో తన అవతారికను వ్యక్తపరచిన ఆ మాతృరూపిణి తాటిపత్రి గ్రామంలో శ్రీ అపర్ణాదేవిగా పూజలందుకుంటోంది. శ్రీ అపర్ణ సహిత నాగేశ్వర పంచాయతన దేవాలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శక్తి జ్ఞానం వినా దేవి నిర్వాణం నోపలభ్యతే అని పరాశక్తి గొప్పతనాన్ని మహానిర్వాణతంత్రం విశదీకరిస్తోంది. ఆ తల్లి త్రిశక్తి స్వరూపిణి, అమ్మలకు అమ్మ. ఆ శక్తి భువనైకమాత కనుకనే తన కరుణామయ దృష్టితో ఈ సృష్టిని నడిపిస్తోంది. ఆది పరాశక్తి తన మహిమాన్వితాలు ప్రదర్శించి లోక కళ్యాణం చేయడానికి ఈ భూమి మీద అనేక రూపాలలో అవతరించింది. అలా అవతరించిన ఆ తల్లి మరో రూపమే శ్రీ అపర్ణాదేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గొల్లప్రోలు మండలం తాటిపత్రి గ్రామంలోని శ్రీ అపర్ణాదేవి ఆలయమిది. రెమిడీ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఆలయమిది. నివారణ క్షేత్రమని కూడా అర్థం. ఎటువంటి దోషాలున్నా ఈ అమ్మవారిని దర్శించినంతనే సమస్త దోషాలు పరిహారమవుతాయి. ఈ ఆలయాన్ని నిర్మించడానికి గల కారణం గురించి ఇక్కడి స్థల పురాణం ఏమి చెబుతోందంటే, భగవత్ సంకల్పం, అమ్మవారి అనుగ్రహం చేత కుజదోషం మీద పరిశోధన చేస్తున్న ఈ ఆలయ పూజారి కలలో అమ్మవారు దర్శనమిచ్చి, నన్ను పూజించిన వారికి సర్వదోషాలు నివారణమవుతాయి, ముఖ్యంగా కుజదోష నివారణ జరుగుతుంది అని సెలవిచ్చిందట. అమ్మవారు చెప్పిన విధంగా పూజారి కలలో అమ్మవారు దర్శనమిచ్చిన రూపురేఖల్ని ఒక చిత్రంగా చిత్రించి పూజలు చెయ్యగా విశేష ఫలితాలు కలగడం జరిగింది. ఇదంతా అమ్మవారి మహిమగా భావించి గ్రామస్తులు దాతల సహాయ సహకారాలతో ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నాటి నుండి ఈ ఆలయం భక్తులతో సందడిగా ఓ తీర్థయాత్ర క్షేత్రంగా వర్ధిల్లుతోంది. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు ఎత్తైన ధ్వజస్తంభం కనిపిస్తుంటుంది. ఆ ధ్వజానికి ఆనుకుని బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠానికి ఎదురుగా నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. ప్రధానాలయ ముఖమంటప ప్రవేశద్వారం పైభాగాన శ్రీ పార్వతీ పరమేశ్వరుల మూర్తులు నెలకొని ఉంటాయి. ఆకర్షణీయమైన స్తంభాలతో, చలువరాతి బండలతో ముఖమంటపం శోభస్కరంగా ఉంటుంది. ఈ ఆలయ పరిసరాలలోని ఆగ్నేయ మూలలో శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, నైరుతిలో శ్రీ సిద్ధి వినాయకస్వామి, వాయవ్యంలో శ్రీ అపర్ణాదేవి, ఈశాన్య స్థానంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవస్వామి, మధ్య భాగంలో నాగేశ్వరస్వామి కొలువై ఉన్నారు. అంటే షట్క్షేత్రాలు ఒకే ప్రదేశంలో ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. గాణపత్యం, శైవం, నారాయణీయం, శాక్తేయం, సూర్యనారాయణీయం, సుబ్రహ్మణ్యేయం ఇలా 6 క్షేత్రాలు కొలువై ఉన్న విశేషమైన సుక్షేత్రమిది. శ్రీ అపర్ణాదేవిగా పిలువబడే ఆ శక్తి స్వరూపిణికి ఆలయాలు చాలా అరుదు. ఆశ్రిత వరదాయిని, సౌందర్య తేజోమయి అయిన ఆ దేవి ఇక్కడ ప్రధాన దేవతగా పూజలందుకుంటుంది. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఇక్కడి క్షేత్ర పాలకుడిగా నెలకొనగా, శ్రీ అపర్ణాదేవి ప్రధాన గర్భాలయంలో దర్శనమిస్తుంది. ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. భక్తులను బ్రోచే చల్లని తల్లి తన బిడ్డలకు లేమి లేనిదే లేకుండా సిరి సంపదలను, పాడి పంటలను అందించే శ్రీ అపర్ణాదేవి ముగ్ధ మనోహర రూపంలో విరాజిల్లుతోంది. నాసికాభరణాలు, రజత, స్వర్ణ ఆభరణాలను ధరించి నేత్రపర్వంగా, చతుర్భుజిగా, చంద్ర సూర్యకళలు మేళవించిన దివ్యధాత్రిగా గర్భాలయంలో శ్రీ అపర్ణాదేవి తేజరిల్లుతోంది. సకల మనోభీష్టాలను నెరవేర్చే ఆ దేవి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు. ఇక్కడికి పసిపాపల్ని సైతం తోడ్కొని వచ్చి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతారు. సౌందర్యాభరణాల శోభితంగా కర్పూర నీరాజనపు వెలుగులో అపర్ణాదేవి నయన మనోహరంగా దర్శనమిస్తుంది.
తాటిపత్రిలోని ఈ అపర్ణాదేవి ఆలయంలో అడుగిడిన వారికి మరెన్నో దేవతామూర్తుల దర్శన భాగ్యం కలుగుతుంది. శ్రీ అపర్ణా సమేత నాగేశ్వర స్వామితో పాటు శ్రీ సిద్ధి వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామి వంటి దివ్యమూర్తుల దర్శనం ఇక్కడ లభిస్తుంది. అపర్ణాదేవి ఆలయంలో మొదటి ఉపాలయం శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. శ్రీ పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు సిద్ధి వినాయకుడు ఇక్కడే కొలువై ప్రప్రథమ పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో మరో ఉపాలయం శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరాలయం. సుబ్రహ్మణ్య స్వామి వెలసిన ఈ ప్రదేశంలోనే ఓ వింత జరిగింది. ఒక సాధువు నిరంతరం ఇక్కడ ఉన్న తటాకంలో స్నానమాచరించి రోజూ స్వామివారికి పూజా విధులు నిర్వహించేవాడట. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఆ సాధువును ఒక పశువు తొక్కడం వల్ల ఆ సాధువు మరణించగా అతడికి ఇక్కడే దహన సంస్కారాలు చేశారట. ఆ ప్రదేశంలోనే ఇక్కడ పుట్టలు వెలిశాయి. ఆ పుట్టలకు ప్రతిరూపంగా ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వెలసిందని కథనం. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల శుభమంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్యరూపం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. దేవసేనాధిపతిగా సకల దేవగణాల చేత పూజలందుకునే దైవంగా కుమారస్వామిని పేర్కొంటారు. శివాంశ సంభూతునిగా తారకాసుర సంహారం కోసం మార్గశిరమాసం శుక్లపక్ష షష్ఠి నాడు జన్మించాడు స్కందుడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఈశాన్య భాగంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయముంది. ఈ ఆలయ గర్భాలయంలో స్వామివారు లక్ష్మీదేవిని తన తొడపై కూర్చుండబెట్టుకుని ఉంటాడు. రజత కిరీటాదులతో పుష్పహారాల సుశోభితంగా గర్భాలయంలో వెలిగిపోతుంటాడు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా రక్షకుడిగా ఉంటూ భక్తులకు అభయాన్నందిస్తుంటాడు శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి. పురాణ ప్రాశస్త్యం, చారిత్రక ప్రాముఖ్యం గల ఈ దివ్య సన్నిధిలో నాగేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నాడు. శక్తి ఎక్కడ ఉంటే అక్కడ స్వామివారి ఆవిర్భావం పరిపాటి. ఇక్కడి శ్రీ నాగేశ్వర స్వామివారి ప్రత్యేక మందిరం మరో విశేషం. ఆ విశేషాలేంటో చూద్దాం. శ్రీ పార్వతీ వల్లభుడైన ఈశ్వరుడికి ఎన్ని పేర్లున్నా ఎన్ని విశేషాలున్నా ఆయన ఆద్యంతాలు లేని మహాలింగమూర్తి. ఈ మహాలింగం ఇక్కడ నాగేశ్వర స్వామి నామధేయంతో కొలువబడుతోంది. ఇక్కడ తేనె రంగులో ఉన్న ఈ లింగానికి అభిషేకిస్తే సమస్త కోరికలు సిద్ధిస్తాయని ఆర్యోక్తి. సమస్త అలంకారాలతో వివిధ పుష్పహారాల మధ్య స్వామి వెలుగొందుతుంటాడు. స్వామి పంచపడగల రజత ఆభరణాన్ని ధరించి మరింత శోభాయమానంగా వెలిగిపోతుంటాడు. శ్రీ నాగేశ్వర స్వామి గర్భాలయంలో వెనుక భాగంలో నాగశిలాఫలకం పంచపడగలతో కనిపిస్తుంటుంది. ఈ మూర్తిని ప్రతిష్ఠించడానికి ఓ కారణం ఉంది. ఈ ఆలయం నిర్మిస్తున్న సమయంలో ఒక సర్పం ఈ ఆలయ పరిసరాలలోకి వస్తూ ఉండేది. ఎవరికీ హాని తలపెట్టని ఆ సర్పాన్ని ఆలయ అర్చక స్వామి నమస్కరించి, ఎవరికీ హాని తలపెట్టవద్దని మీ విగ్రహ ప్రతిష్ఠ చేసి ప్రతిరోజు పూజిస్తామని ఆ దేవతా సర్పాన్ని వేడుకొనగా అక్కడి నుంచి ఆ సర్పం వెళ్లిపోయిందట. ఇప్పటి వరకు తిరిగి ఈ ఆలయ పరిసరాల్లోకి రానే రాలేదట. ఆ సర్ప ప్రతిరూపాన్ని నాగేశ్వరలింగం వెనుక భాగంలో విగ్రహ ప్రతిష్టాపన చేశారట. ఈ ఆలయంలో భక్తులు సందడిగా కనిపిస్తూ ఉంటారు. సర్వదోష నివారణాక్షేత్రం కావడం వల్ల సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తుంటారు. చలువరాతి బండలతో తీర్చిదిద్దిన నేలపై సేద తీర్చుకుని సహస్రనామ పారాయణలు, అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉంటారు. ఇక కొందరు మహిళలు స్వామివారి కోసం బిల్వదళాలను సేకరిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో అమ్మవారికి 3 మంగళవారాలు నియమనిష్టలతో పూజలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. 3 మంగళవారాలు చేయలేని వారు శ్రీ అపర్ణా వ్రతకల్పం చేసుకునే వెసులుబాటు ఉంది. శ్రీ అపర్ణాదేవికి కుంకుమార్చనలు చేస్తే ఈతి బాధలు, గ్రహదోషాలు, కుజదోషాలు తొలగిపోతాయి. ఈ ఆలయంలో చైత్రమాసంలో వసంత నవరాత్రులు, భాద్రపద మాసంలో వినాయక చవితి నవరాత్రోత్సవాలు, ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులు, కార్తీక మాసంలో 4 రోజుల పాటు అభిషేకాలు, మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి, పుష్యమాసంలో లక్ష్మీ హయగ్రీవ జయంతి,
మాఘమాసంలో సూర్యనారాయణ అభిషేకాలు, పాల్గొన శుద్ధ సప్తమి నాడు శ్రీ అపర్ణా సహిత నాగేశ్వర స్వామికి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ పాంచాహ్నిక దీక్ష కూడా జరుగుతుంది. 1,00,000 బిల్వార్చన పూజలు జరుగుతాయి. ప్రతి మంగళ, శుక్రవారం అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఆలయ సముదాయంలోని ఒక అతి పురాతనమైన రావి వృక్షం ఉంది. ఈ రావి వృక్షం పరమ పవిత్రమైనదిగా చెబుతారు. రావి వృక్ష ప్రదక్షిణ చేసిన వారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయి. నెరవేరిన సందర్భాలు కోకొల్లలు ఈ ఆలయంలో జరిగాయి. ఈ ఆలయానికి అభిముఖంగా ఈ ఆలయ పరిసరాలలో 2 ఎకరాలలో కోనేరు ఉంది. ఆలయ దర్శనానికై వచ్చే భక్తుల సౌకర్యార్థమై నిర్మించిన కోనేరుగా చెబుతారు. ఈ కోనేరు మధ్య భాగంలో శ్రీ అపర్ణాదేవి, నాగేశ్వర స్వామి వార్ల భారీ విగ్రహాలు ఉంటాయి. ఒకవైపు అపర్ణాదేవి, మరోవైపున శ్రీ నాగేశ్వర స్వామి నాట్యమాడుతున్నట్టుగా కనిపిస్తుంటాడు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపత్రి గ్రామంలో విరాజిల్లుతున్న శ్రీ అపర్ణాదేవి సహిత నాగేశ్వర స్వామి దర్శనం మంగళకరం, దోష నివృత్తిదాయకం. ఆ స్వామివార్లను అర్చించిన వారికి సకల శుభదాయకం. వారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉంటాయని ఆశిద్దాం.